ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించిన విధంగా నేతలు ఫుల్ ఫైర్. ఎందుకంటే విపక్షాల మీద జనరల్గా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కామెంట్స్ చేస్తుంటారు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ కూటమిలో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక వినూత్నమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఎందుకంటే నారా లోకేష్ ఒకప్పుడు చాలా ట్రోల్స్కి గురైన వ్యక్తి. ఆయన ఏం చేస్తాడులే ఇది అది అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ఇంకా వైఎస్ఆర్సీపీ నోటికైతే అదుపు లేదు. లోకేష్ గారిని అంత దారుణంగా అంత నీచంగా చిత్రీకరిస్తూ బాడీ షేమింగ్లు చేస్తా మాట్లాడిన మనిషి. ఆయన మాట్లాడవే రాదు అది ఇది అని. ఇప్పుడు అవన్నీ నేను ప్రస్తావించడానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయన నేను ప్రస్తావించలేను, అందరికీ తెలుసును. ఇంక మళ్ళీ ప్రస్తావించి చెప్పుకోవడానికి ఏముంటుంది అందులోని? అదే రామాయణమా భారతమా బుద్ధిగా కూర్చుంటూ వినడానికి? బూతులు ఇష్టం వచ్చినట్లు పేలాపుల్లోని. సరే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అది ఇది చాలా కథనాలు కథలు వీడియోలు వైరల్ అయినాయి. ఎవరు తప్పు చేసినా ఇది కదా రాజకీయం అంటేని. మన వాళ్ళు చేస్తే తప్పు చేస్తే లేదు 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 వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు తప్పు చేసినా సరే మనం కప్పిపుచ్చుకునే పరిస్థితి. ఎదుటి వాళ్ళు చేస్తే అది తప్పు అని చెప్పి చిలబల పొలవలు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసే పరిస్థితి. దాని నుంచి ఈరోజు కూటమి ఎమ్మెల్యేలను సాక్షాత్తు మంత్రులను నోటీసులు ఇస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే చెయ్యండి, లేకపోతే అవసరం లేదు, గెట్అవుట్. ఇండైరెక్ట్గా చెప్పే మాటలు అవి. గెట్అవుట్ అంటున్నారు. ఏం చేస్తారు? ఎన్ని కష్టాలు పడి ఎన్ని బాధలు పడి ఈరోజు కూటమి విజయాన్ని సాధించిందన్నది విస్మరిస్తే ఇంకంతకంట అవివేకం మరొకటి ఉండదేమో. 2019 నుంచి 24 వరకు బయటికి రావడానికి ఉచ్చబోసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాదనగలరా? ఆత్మవిమర్శ చేసుకోగలరా? వాస్తవాలు కాదా అవి? ఏం జరుగుతుందో? జగన్మోహన్ రెడ్డి గారి బలం అమాంతంగా పెరిగిపోయింది. 151 సీట్లు, మాట్లాడే పరిస్థితి లేదు. రోడ్డు ఎక్కితే ఏమవుతుందో తెలియదు, తప్పు మాట్లాడితే ఏమవుతుందో తెలియదు. వణికిపోయారు. ఏదో లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత స్పీడ్ అందుకున్నారు. కానీ అప్పుడు దాకా పరిస్థితి ఏంటి? స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. కారణం ఏం జరుగుతుందో, ఏం విధ్వంసాలు వస్తాయో, ఎంతమందిని పోగొట్టుకోవాల్సి వస్తుందో అనే భయమేమో. లేకపోతే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఏంటి? తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల్ని ఫేస్ చేయకపోవడం ఏంటి? ఆలోచించారు, వద్దనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి గారిని, లోకేష్ గారిని ఎవరి కుటుంబాలని ఏమన్నారో తర్వాత అంశం. కానీ అన్నారు, చాలామందిని చాలా రకంగా అన్నారు. కానీ ఎక్కువగా తగిలింది నారావారి కుటుంబానికే. చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా మాట్లాడిన, వయసుకు కూడా విలువనివ్వకుండా మాట్లాడిన పరిస్థితి. భువనేశ్వరి గారిని అయితే ఎన్నో నెలలు ఆవిడ కంటి మీద కునుకు కూడా ప్రశాంతంగా పడుకోకుండా కుమిలిపోయింది నా తల్లి అని చెప్పి లోకేష్ గారు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత క్షోభను అనుభవించింది ఆ కుటుంబం. ఒక సీఎం స్థాయి ఇంటి కుటుంబం, అది సామాన్యమైన వాళ్ళు కాదు కదా. అలాంటి వాళ్ళకే అన్ని ఇబ్బందులు అన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డారు, తెగబడ్డారు. ఆయన పాదయాత్ర, యువగలం పాదయాత్రలో ఎన్నెన్నో ఆయన అనుభవించాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం పోయింది? పారాచూట్ బ్యాచ్లో వచ్చినట్టు, లేకపోతే వేరే రకంగా డ్రాప్ అలిగినట్టు. ఇక భాగ్యలక్ష్మి బంపర్ డ్రాలు అవి కూడా మన సినిమాల్లో చూస్తుంటాం. లక్కీగా ₹1 టికెట్ కొంటే కోట్లు పలిగి వింటుంటాం. అలాగా మొన్న దాంట్లో కొత్తగా చాలామందికి అవకాశం వచ్చింది. ఏ ఈక్వేషన్స్ మీద అయితే అవనియండి, అదృష్టం బాగుంది, తప్పేం లేదు, గెలిచారు. మరి గెలిచినప్పుడు ఆ బాధ్యత నియోజకవర్గాల మీద ఉండకుండా మేము మాకు నచ్చినట్టు చేస్తాం, మేము దాచుకుంటాం, మేము దోచుకుంటాం, లేకపోతే ప్రజలను మేము పట్టించుకోము అనే విధంగా ఎవ్వరున్నా తనా పరా భేదం లేకుండా కొరడా జుడిపించాలి. అదే ఇప్పుడు లోకేష్ గారు చేస్తున్నారు. అసలు ఎవరో కూడా ఊహించిన పరిస్థితి. ఎందుకంటే మన ఇంటి గుట్టు లేకపోతే మన ఇంట్లో ఉన్న తప్పులు ఏమైనా ఉండిలో ఉంటే మనం బయటికి చెప్పడానికి ఇష్టపడం. మన అన్నదమ్ములో లేకపోతే మన తోబుట్టులో లేకపోతే పిల్లలో, ఎవరింట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏమైనా తప్పులు చేశారనుకోండి, స్కూల్కి వెళ్ళి ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారంటే నా కొడుకుది ఏం తప్పు లేదు, నీ కొడుకుది అంటే రేడియోలో అన్ని 2 వాయించినని. నా కొడుకు అలాంటి కూడా
నా కొడుకు అలా చేస్తాడా? సో ఇది మనం ప్రతి కుటుంబంలోని ప్రతి దగ్గర చూస్తున్న అంశమే, మనది మనం సపోర్ట్ చేసుకోవడం అన్నది. కానీ ఈరోజు కొత్త నాంది పలుకుతున్నాడు యువనాయకుడు లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆ రకంగా చేస్తే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఇంత దారుణమైన ఓటమి రాదు. ఎవరైనా తప్పు చేసినప్పుడు నోటి దురదతోటి ఇష్టం వచ్చినట్లుగా పేలిన వాడిని కట్టడి చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కానీ కళ్ళెర చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళెర చేస్తే ఇంకేమైనా ఉంటుంది అవతల వాళ్ళకి? పైనుంచి కింద దాకా తడిసిపోద్ది. ఎందుకంటే అంత భయం ఆయన అంటేనే అలా పెట్టుకున్నాడు ఆయన. అది చిన్న విషయం ఏం కాదు, ఆయన కనుసన్నల్లో పెట్టుకున్నాడు ఆయన ఒకసారి దర్శనం ఇస్తేనే మహాభాగ్యం కింద ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. కానీ మరి ఎందుకు ఎక్కడ అది గ్యాప్ వచ్చిందో, ఎందుకు ఆయన మిస్ఫేర్ చేసుకున్నాడో ఆ ఫలితం ఇప్పుడు వాళ్ళు అనిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అనిపిస్తున్నారు. సో ఆ రోజు ఆ రకంగా వాళ్ళు చేయలేదు, ఈ రోజు ఈ రకంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చిన్న విషయం కూడా మీడియాకి వచ్చేస్తున్నదండి. ప్రతి చిన్న విషయం మీడియాకి వెళ్ళిపోతున్నది. ఎవరేం చేసినా అంత కళ్ళ ముందు కనిపిస్తున్నది, తప్పులు చేసినా ఒప్పులు చేసినా అని. ఇప్పుడు ఎమ్మెల్యేలు అవనియండి, మంత్రులు అవనియండి, తప్పులు చేస్తే వీడియోలు వస్తున్నాయి, వాళ్ళ వాయిస్లు వస్తున్నాయి. సో దాన్ని ఎందుకు సమర్థించాలి, ఎందుకు ఉపేక్షించాలి? కొత్త రకం రాజకీయాలకు తెర తీయాల్సిన అవసరం ఉంది కదా. అదే చేస్తున్న లోకేష్. ఆయన విజన్ వేరే రకంగా ఉంది. గెలిపోవటం సంగతి తర్వాత, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలంటే ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచించాల్సింది ఎప్పుడు కూడా ప్రజలకి విశ్వాసం కల్పించాలి. నేనున్నానన్న భరోసా ఇవ్వగలగాలి. ఆటోమేటిక్గా అందరం ఎక్కిస్తారు, అందులో డౌటే లేదు. ఇచ్చేస్తారు, వాళ్ళు గుండెల్లో దాచుకుంటారు, తమ ప్రేమనంతా కూడా కురిపిస్తారు, ఓట్ల రూపంలో గద్దెని ఎక్కిస్తారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? అదే ఫార్ములా పట్టుకున్న లోకేష్ ఎవరిని నేను ఉపేక్షించను, మారాలంటున్నారు. దారి తప్పిన ఎమ్మెల్యేలకు షాక్ ట్రీట్మెంట్ షురూ. కొరడా జులిపిస్తున్న మంత్రి లోకేష్. 2 మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలకు షాక్. ప్రజలే ఫస్ట్, పార్టీలోనూ అదే పాలసీని లోకేష్ అమలు చేస్తున్నారని. అంతర్గతంగానే పార్టీ ఎమ్మెల్యేలకు లోకేష్ గట్టి హెచ్చరికలు. దారికి రాని వారిపై కఠిన చర్యలు తప్పవంటూ సిగ్నల్స్. ప్రజలకు అందుబాటులోనే ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని పార్టీ నేతలకు సంకేతాలు పంపుతున్నారు. ఒక్కొక్కరికి ఏంటంటే కాలమే వాళ్ళకి పాఠాలు నేర్పుతుంది, కాలమే వాళ్ళని విజ్ఞులను చేస్తుంది, కాలమే వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తుంది. అలాంటి మనిషి నారా లోకేష్ ఏమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారసత్వం అన్నది ఆయనకి ఎప్పుడూ ప్లస్సే. కానీ ఈయన ఓనమాలు దిద్దుకున్నాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో మాటలు పడ్డాడు. ఆయన సక్సెస్ఫుల్గా ఈరోజు కొన్ని అంశాలని ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. దారి తప్పిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించేది లేదు, అవకాశం ఇస్తున్నాం, నిలబెట్టుకోకపోతే అంతే సంగతులు. ప్రజల్లో ఉండాలంటున్నాడు ఆయన. దారి తప్పడం అంటే ఏంటి? అరే నిన్ను గెలిపించుకుంటే లక్షలాది మంది నీకు ఓట్లేసి నిన్ను గద్దెనెక్కిస్తే నేను నియోజకవర్గంలో ఉండను, నేను ఏ కార్యక్రమాలు చేయను, ప్రజల మాటను నేను విన్నంటే నీదేది పోతుంది, ఆ నియోజకవర్గం పోతుంది. కానీ ప్రభుత్వమే కూలిపోద్ది, ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు, మ్యాజిక్ ఫిగర్ దాటే అదృష్టం ఉండదు. అన్ని కష్టాలు పడ్డారు, అన్ని దెబ్బలు తిన్నారు కాబట్టే వాళ్ళకి ఆ నొప్పి తెలుసు. ఇప్పుడు తగలనోడికి ఏముంటుంది? తగిలినోడికే కదా నొప్పి తెలుస్తుంది. ఒక్కడ కానీ పడింది అనుకోండి ఏమవుతుంది? బబ్బులు ఎక్కుతుంది. పక్క నుంచి చూస్తున్నవాడికి ఏముంటుంది? ఏం కాదు, ఆడికి ఆ నొప్పి తెలియదు, పడ్డోడికే నొప్పి తెలుస్తుంది. అంత భయంకరమైన నొప్పిని అనుభవించారు వాళ్ళు. మానసిక క్షోభకు గురైంది కుటుంబం అంతా కూడా. ఆ పెయినాలకి మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా 29 కూడా కూటమి గెలాలి అని చెప్పి ఆయన అంత కసిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన లేకపోతే ఆ వయసులో ఏముంది, హ్యాపీగా ఆయన తిరగొచ్చు ఎలా కావలిస్తే అలాగా. కానీ ప్రతిరోజు ప్రజా దర్బార్లని, ప్రజల సమస్యల గురించి అని అంటే కసి పెరిగిపోయింది. అదే నేను చెప్పాను చూసారా, కాలం పాఠాలు నేర్పుతుందనే కారణం అదే. మనిషిలో ఎప్పుడు కూడా కసిని పెరగనీయకూడదు.
ఆ కసి పెరిగింది అనుకోండి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. వాళ్ళకి దేనికి భయపడరు, దేనికి వెనకాడరు, టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు, వెళ్ళి కరెక్ట్ కొడతారు. కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది ఎప్పుడు కూడా. ఏ అంశం అవనియండి, నేను చాలాసార్లు కూడా అందరికీ కోట్లాది మందికి ఇష్టమైందని క్రికెట్ భాషలో చెప్తుంటాను, నీ కాన్సన్ట్రేషన్తో బాల్ మీద నువ్వు లుక్ అయ్యి గ్యాలరీలోకి వెళ్ళిపడుతుంది. నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతినింది అంటే వికెట్ ముక్కలవుతుంది, నీ తలరాత మారిపోద్ది. ఎన్ని కష్టాలు పడి నువ్వు ఆ మ్యాచ్లోకి వెళ్తావు, ఇంటర్నేషనల్ మ్యాచ్లోకి, అదంతా కుప్పకూలిపోద్ది. ఎంతమంది కుప్పకూలిపోయిన వాళ్ళు లేరు, ఎంతమంది కాన్సన్ట్రేషన్ చేసి ఉచ్చబోయించిన వాళ్ళు లేరు మిగతా క్రికెట్ జట్లని, ప్రపంచంలో ఉన్న అగ్రగామి క్రికెట్ జట్లని. అదే జీవితం నేర్పే సత్యాలు ఇవన్నీ కూడా. అది నార్మల్గా కసి రాదు, దెబ్బలు. ఆయన ఎన్నో దెబ్బలు తిన్నాడు. బంగారం అన్నా ఎన్నో ఉలి దెబ్బలు తిరిగిపోతే అది హారం అవ్వదండి. అంతే మన జీవితం కూడా అంతే. పెద్దలు ఎందుకు చెప్తుంటారు ఇవన్నీ కూడా, సామెతలు ఎందుకు చెప్తుంటారు? ఇప్పటికీ అవి ఎందుకు నానుడిలో ఉంటాయి? నిజాలు కాబట్టి అవన్నీ కూడా. లోకేష్ పంజా విసిరారు, కొరడా జులిపిస్తున్నారు. మంచిగా ఉంటే మంచి, మనకిచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి చిన్న కుర్రోడైనా పెద్దగా మాట్లాడుతున్నాడు, పెద్దగా చెప్తున్నాడు. చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ వయసు కాదు, భవిష్యత్తు ముఖ్యం. చిన్నపిల్లోడన్నా సరే మనం పొరపాటు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు అంటే మనతో చెప్పొచ్చాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, లేకపోతే నువ్వు తప్పు చేస్తున్నావు మామ, లేకపోతే నువ్వు ఇంకోటి చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు. నిజంగా మనం ఆత్మవిమర్శనం చేసుకోవాలి. అయ్యో ఆడు నాకు చెప్పేది ఏంటి, ఆడు చెప్తే నేను వింటానా, నా కళ్ళ ముందు ఆడు షెడ్డి వేసుకున్నాడు, నా కళ్ళ ముందు వాడు ఇలా చేసాడు, శివుడు ముక్కుతో ఉండేవాడు అని చెప్పంటే పోయేది ఎవరికి? నువ్వే పోతావు, నీ తప్పులు నువ్వు తెలుసుకోకపోతే. అదే ఆయన ఇండైరెక్ట్గా హితబోధ చేస్తున్నాడు ప్రస్తుతానికి. అది కానీ కాస్త తేడా వచ్చిందనుకోండి జులిపిస్తాడు. అది జులిపించడం మొదలైంది అంటే ఇబ్బందులు తప్పవు. దేనికన్నా సరే తెగించేసి ఉంటాడు ఆయన. అసలు లోకేష్ ఈ ఆలోచన సరళి కానీ లేకపోతే ఆయన వేస్తున్న అడుగులు కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అవి ఏ రకంగా మలుపులు తిరుగుతాయో, ఏ రకంగా వెళ్తాయో, భవిష్యత్తు లోకేష్ ఏ రకంగా ఆయన పాత్ వేసుకున్నారన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నలుగుతున్న అంశం. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే, గోదావరి జిల్లాలపై పవన్ కళ్యాణ్ గారు ఫోకస్. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనమైన అని చెప్పి ఆయన మాట్లాడిన దాన్ని తెలంగాణ ఏపీ మళ్ళీ మాటలు పెరుగుతున్నాయి. జగదీశ్వర్ రెడ్డి గారు వాళ్ళు ఆయన ఏదో కౌంటర్ ఇస్తున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ధీమా ఏంటి? నాయకులకు బూస్ట్. 2029 వైసీపీలోకి అధికారంలో వస్తుందని ముందే చెబుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెన్స్ ఏ రకంగా వచ్చింది? ఇంకా కల్తీనైపోయి వైవి సుబ్బారెడ్డి గారి వివరణ. బాబు హయాంలోనే కల్తీ ట్రాక్టర్లు అవి కూడా రిజెక్ట్ చేశారనేది, లై డిటెక్టర్ టెస్ట్ కూడా నేను రెడీ అంటూ ఆయన, నేను ఏ అవినీతికి పాడలేదని ఆయన చెప్తున్నాడు. ఇక విజన్ ఉంటే సరిపోదు, దాన్ని అమలు చేయడం ముఖ్యం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ముందుగా నేను ప్రస్తావించినట్టుగా లోకేష్ గారు ఒక రూపం 23 మంది మీద, అంటే 25 అనుకుంటాను, 23 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు హెచ్చరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇక ఇదే ఇష్పై ఈనాడు ప్రైవేట్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి.